చిత్తూరు జిల్లా కాణిపాకం హై స్కూల్ కు సంబంధించిన స్థలంలో అగరంపల్లికి చెందిన మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణం చేపట్టారని జనసేన నేత రాజ్ కుమార్ ఆరోపించారు. గతంలో ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణం చేశారని అన్నారు. దీనికి నిరసనగా ఆందోళన చేపట్టిన రాజ్ కుమార్ పంచాయతీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. స్థలంలో సోదరు తీసుకొని అక్రమ నిర్మాణం చేస్తూ ఉంటే దానిపైన హైకోర్టు నందు 16/4/666 కేసు నంబర్లో మేము కేసు వేసి హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చాం. ఇప్పుడు 3 రోజుల ముందు నుంచి అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అధికారులు మన కాణిపాక సెక్రటరీ గారికి పేపర్లు తీసుకొని వచ్చి ఇచ్చాం. అయినా కానీ అక్కడ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తాం. అయినా కానీ అక్కడ ఈ 3 రోజులుగా పనులు చేస్తున్నారు. మరియు ఎస్ఐ గారికి కూడా ఎత్తుకొని ఒక కంప్లైంట్ ఇచ్చిన. ఇంతవరకు ఎవరు కూడా ఎలాంటి చర్యలు చేపట్ల హైకోర్టు ఆర్డర్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. తిరిగి పరిగెత్తి అలసిపోయాం. కాబట్టి దీనికన్నా ఇంత ఇంకోటి ఉండదనేసి మేము కూడా ఈ నిరసన చేయాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన పరిపాలించిన ముఖ్యమంత్రి గారు. ఆయన ఎక్కడైనా అన్యాయం జరిగితే ఒప్పుకునేవారు కాదు.